పొందుకుందాము. ఈరోజు యేసయ్యను ప్రేమించుట అనే మాట ద్వారా కొన్ని శ్రేష్టకరమైన మాటలు మనము నేర్చుకుందాము. ప్రసంగ అంశం ఏంటి? యేసయ్యను అందరూ చెప్పాలి. యేసయ్యను ప్రేమించుట. యేసయ్యను నేను ప్రేమిస్తున్నాను అన్నవాళ్ళు చేతులు ఎవరు ప్రేమించలేదు? అందరు ప్రేమిస్తున్నారా? ఎవరున్న వాళ్ళు ఏమంటారంటే ప్రేమిస్తున్నాము కనుకని ఆయన సన్నిధికి మేము వచ్చామని అంటున్నారు. సరే, బైబిల్లో ఒక ఆయన యేసయ్యను ప్రేమించాడు. ఆయన ఒక ఆయనే కాదు, చాలా మంది యేసయ్యను ప్రేమించారు. ఆయన ఎవరో కాదు, పేతురు గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట మనకు ఎక్కడ కనబడుతుందంటే యోహాను సువార్త చివరి అధ్యాయంలోకి వెళితే అక్కడ మరి ఒక మాట మనకి కనిపిస్తుంది. చాలా విషయాలు ఉంటాయి అందులోను. కొన్ని విషయాలు మనము నేర్చుకుందాము. యోహాను సువార్త 27 కదా, 21:16. యోహాను సువార్తే కదా. యోహాను సువార్త 21:15 చదవండి. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. చాలండి. ప్రత్యక్షంగా 3 సార్లు అడుగుతాడు మాట. ఎన్నిసార్లు? ఎవరిని? పేతురు గారిని అడుగుతాడు. ఎవరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నాడు. అక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు, శిష్యులు ఉన్నారు, చాలా మంది జనసమూహం ఉంది. వారు భోజనాలు చేస్తూ ఉన్నారు. భోజనాలు ముగించిన తర్వాత యేసయ్య పేతురు గారిని అడిగే మాట ఏంటంటే, పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అంటాడు. ప్రేమించుచున్నావా అనే మాటకి, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటాడు. ఆ మాటకి ఏమంటాడు? వెళ్ళి నా గొర్రె పిల్లలను మేపుము అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవసారిగా మళ్ళీ అడుగుతాడు. కింద రాసింది కదా, పేతురు, నీవు నన్ను నిజముగా ప్రేమిస్తూ ఉన్నావా అని అడుగుతాడు. రెండవ మారు అడిగినటువంటి మాటకి, అవును నాయనా, నిజంగా నేను నిన్ను ప్రేమించుచున్నాను నాయనా అంటాడు. ఆ ప్రశ్నకి సమాధానం యేసయ్య ఏమి పలుకుతాడంటే, వెళ్ళి నా గొర్రెలను కాయి. ముందేం చెప్తాడు? నా గొర్రె పిల్లలను మేపుము. రెండోది, నా గొర్రె పిల్లలను కాయము. మూడవదిగా అడుగుతాడు, మరలా అడుగుతాడు. ఏమని అడుగుతాడు? పేతురు, నీవు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈ ప్రజలందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నావా అని అడిగినప్పుడు వ్యసన పడ్డాడండి. రాస్తుందన్నమాట. ఏం పడ్డాడు? వ్యసన పడడం అంటే అర్థం ఏంటి? సందేహపడ్డాడు. ఏంటి? ఈ బోధకుడేమో ముందు అడిగాడు, నిజంగా ప్రేమిస్తున్నానని చెప్పాను నేను. రెండోసారి అడిగాడు, నిజంగా ప్రేమిస్తున్నానని చెప్పాడు. మూడోసారి అడిగాడు. అంటే ఈ ఉద్దేశం ఏంటి? అసలు నేను ప్రేమించట్లేదనా? లేకపోతే ఒకవేళ నేను అబద్ధం పలుకుతున్నానా? నిజమే చెప్తున్నాను కదా,
నిజంగా చెప్పినా సరే బాధపడి ఏంటి ఎలా అంటున్నాడు ఏంటి? సందేహపడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు పరీక్షలు ఎదురవుతాయి మనకి. ఏ పరీక్షలు అంటే పేతురు గారికి వేసిన ప్రశ్నే ప్రభు మనల్ని అడుగుతాడు. ఇప్పుడు ఇందాక అన్నాను కదా మీతోటి, యేసయ్యను ప్రేమించే వాళ్ళు చేతులు ఎత్తండి అన్నాను. అందరూ ఎత్తేసారు. కొద్ది గొప్ప కిందకి ఇచ్చాను కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఏం చేశారు? పైకి ఎత్తేసారు. యేసయ్యను ప్రేమించడం అంటే సులువైన పద్ధతి కాదు, సులువైనది కాదు. యేసయ్యను ప్రేమించాలంటే కొన్ని అర్హతలు పేతురు గారికి ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ అర్హతలు మనలో ఉంటే కాదు నిజంగా యేసయ్యను ప్రేమించినట్టే. మనం వింటున్నారా? అందరూ కూడా యేసయ్యను ప్రేమించడానికి దానికి తగినటువంటి అర్హతలు దేవుడు మనకి ఇచ్చాడు. ఆ అర్హతల్లో మనం ఒకవేళ ఆ అర్హతల్లో ఉంటే గాక, మనం ఆ అర్హతల్లో ఉంటే గాక నిజంగా యేసయ్యను ప్రేమించినట్టే. పేతురు గారిని కూడా అదే ప్రశ్న అడుగుతున్నాడు. వ్యసనపడ్డాడంట, దుఃఖాకాంతుడు అవ్వాడంట. నేను ఎన్నిసార్లు ప్రేమించిన బాధపడి ఇలా అంటున్నాడు ఏంటి అని చెప్తున్నాడు. పేతురు గారి పైగా ఎవరు కూడా తిరిగినాడు చెప్పండి? యేసయ్య కూడా తిరిగినవాడు, యేసయ్యతో ఉన్నవాడు, యేసయ్య పెట్టిన ఆహారం తిన్నవాడు, యేసయ్య పెట్టిన నీళ్లు తాగినవాడు. యేసయ్యే ప్రశ్న వేస్తా ఉన్నాడు. ఇదే ప్రశ్న మనకు మనమే చర్చించుకోవాలి, మనకు మనమే ప్రశ్నించుకోవాలి. ఏమని అంటే, నిజంగా మనలను ప్రేమించేవారు యేసుక్రీస్తు ఒక్కడే మనకు ఉన్నాడని సత్యాన్ని ప్రతి బిడ్డలో ఉంచబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత దేవుని బిడ్డలారా, యేసయ్య 3 సార్లు అడిగినంత మాత్రాన విసుక్కోకూడదు, ఇంకేమనకూడదు, పాపపడకూడదు, కంగారు పడకూడదు, వ్యసనాక్రాంతుడు అవ్వకూడదు. పేతురు గారు ఏమయ్యాడు? వ్యసనాక్రాంతుడు అవ్వాడు. ఆయన వ్యసనాక్రాంతుడు అవ్వినా కానీ, లేకపోతే మనసును ఏదైనా పెట్టుకున్నా కానీ, పేతురు గారి సేవ ఎలాంటిదో మనకు తెలుసు, పేతురు గారి పరిచర్య ఎలా ఉందో తెలుసు. ఆయన ఆనాడు సిలువ వేయబడటం ద్వారా అబద్ధాలు ఆడినప్పటికీ కూడా, లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో ఆయన అబద్ధాలు పలికినప్పటికీ కూడా బలమైన యథార్థమైన ఆయన పరిచర్య చేశారు. ఎవరు? పేతురు గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే యేసయ్య ప్రత్యక్షత ఎవరికి కనిపించింది? పేతురు గారికి కనిపించింది. పేతురు గారికి కనిపించినప్పుడు ఈ ప్రత్యక్షతలో యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు స్వయంగా పేతురు గారితో. ఇదే మాట ప్రభు మనల్ని అడిగితే మనం ఏమి చెప్పగలం? మనం ఏమి సమాధానం ఇవ్వగలం? మనం ఏమని సమాధానం ఇవ్వగలం? ఒకవేళ ప్రశ్న వేస్తే నిజంగా ప్రేమించుచున్నాము అని ఈ మాట చెప్పగానే వెళ్ళి నా పని చెయ్యంటాడు. ఏం చేయాలంటాడు? నా గుర్రెల మేపు అంటే అర్థం ఏంటి? నా పిల్లలను మేపు, నా పిల్లలను కాయి, నా పిల్లలకి నీవు తోడుగా నీడగా ఉండాలి. దేవునికి స్తోత్రం. గొర్రె పిల్లలు అనగా సంఘము అనేది ఇక్కడ రాయబడడం మనం చూస్తూ ఉన్నాం. గొర్రె పిల్లలు అనగా సంఘము. సంఘానికి దేవుని యొక్క ప్రత్యక్షత అవసరం, అవునా కాదు? సంఘానికి దేవుని యొక్క ప్రత్యక్షత అవసరం. పేతురు గారికి దేవుని యొక్క ప్రత్యక్షత ఎలాగ కనబడిందో సంఘానికి కూడా దేవుని యొక్క ప్రత్యక్షత అనేది ప్రతి వారికి ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధన చేస్తాము మంచిదే, ప్రార్థన చేస్తాము మంచిదే, వాక్యము వింటాము మంచిదే, వాక్యము నేర్చుకుంటాము మంచిదే. కానీ ఆ వాక్యము లోపలికి వెళ్ళాలి. ఆ వాక్యము లోపలికి వెళ్ళి దేవుని యొక్క సేవకులు వాక్యము చెప్పుతున్నా కానీ మనము యేసయ్యా నీ ప్రత్యక్షత నాకు కావాలి, నీవు దర్శించిన ఈ దినం
దర్శించు, నీ యొక్క ప్రత్యక్షత నాకు కనపరిచమని మనం ఏం చేయాలి? ప్రార్థన సిద్ధపాటుతో కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొట్టమొదటిగా మనము చేసే పని ఏంటంటే యేసయ్యను ప్రేమిస్తే ఆజ్ఞలు గైకొనాలి. చెప్పండి, యేసయ్యను ప్రేమిస్తే ఏం చేయాలి? ఆజ్ఞలు గైకొనాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకుందాం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఎవరు ఎవరంటారు మాట? ఎవరంటారు మాట? యేసు ప్రభు అంటూ ఉన్నాడు. ఏమని తెలుసా? మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఏంటి ఆజ్ఞలు? ఏమిచ్చాడు మనకు ఆజ్ఞలు? ఎలాంటి ఆజ్ఞలు మనకి ఇచ్చాడు? ఎలాంటి ఆజ్ఞల్లోకి మనము వెళ్ళాలి? ఎలాంటి ఆజ్ఞలు మనము నేర్చుకుంటూ ఉన్నాం? ఎలాంటి ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు అని మనం చూస్తే 10 ఆజ్ఞలే కాదు, బోల్డ్ ఆజ్ఞలు ఇచ్చాడు బైబిల్లో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. బోల్డ్ ఏమిచ్చాడు? ఆజ్ఞలు ఇచ్చాడండి. ఆజ్ఞలు ఇచ్చాడు. మనం అందరం కూడా ధ్యానం చేస్తూ ఉన్నట్లుగా 10 ఆజ్ఞల్లో, ఈ 10 ఆజ్ఞల్లో ఒకే ఒక్కటి మాదిరికరంగా ఉంటున్నా, దీవెనకరంగా ఉంటున్నా. నీ తల్లిదండ్రులు ప్రేమించను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదను, విగ్రహారాధన చేయకూడదను, అబద్ధం ఆడకూడదు, దొంగలకూడదను. ఇలాంటి ఆజ్ఞలను దేవుడు మనకి ఇచ్చాడు కదా. దేవుడు మనకు ఇచ్చినప్పుడు ఈ ఆజ్ఞలను మనము పాటిస్తూ ఉన్నామా? ఈ ఆజ్ఞలను మనం అనుసరిస్తూ ఉన్నామా? ఈ ఆజ్ఞలను మనము వింటూ ఉన్నామా? ఈ ఆజ్ఞలను మనము వింటే, ఈ ఆజ్ఞలను మనము పాటిస్తే, ఈ ఆజ్ఞలను మనము నేర్చుకోగలిగితే ఈ బైబిల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆజ్ఞలను ప్రభు మనకి ఇచ్చాడు కదా. ఈ ఆజ్ఞలన్నీ కూడా పాటించగలిగితే యేసయ్యను ప్రేమించగలిగితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 21వ వచనం మనం చదువుకుందాం. ఏమనుంది? నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనవాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరచుకొందునని చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులు కనబడతారు కదా. ఈ 12 మంది శిష్యుల్లో అందరినీ సమానంగా ప్రేమించాడా? లేకపోతే సగం మంది ఎక్కువగా ప్రేమించి సగం తక్కువగా ప్రేమించాడా? అందరినీ కూడా ఏం చేశాడు? సమానంగా ప్రేమించాడు శిష్యులందరినీ కూడా. ఇప్పుడు శిష్యులందరూ కూడా బయట సువార్తకు వెళ్ళినప్పుడు పేతురు గారి కానివ్వండి, లేకపోతే మరొకరు కానివ్వండి, వారు కూడా పరిచర్య చేస్తున్నప్పుడు సంఘాన్ని ఏ విధంగా ప్రేమతో ఇచ్చి నడిపించారు? సమానమైనటువంటి ప్రేమ. దేవుడు వారికి ఇచ్చినటువంటి ప్రేమ ద్వారా వారిని నడిపించాడు. వారు కూడా సంఘములు ఏమని బోధించారు? తండ్రి యొక్క ఆజ్ఞలను మీరు గైకొనాలి, మీరు తండ్రి యొక్క ఆజ్ఞల ద్వారా మీరు నడవాలి, తండ్రి యొక్క ఆజ్ఞలు మీరు నేర్చుకోవాలి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూస్తే 24వ వచనములో ఉంది ఏమని? నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. నిజమే కదా? నిజమే కదా?
నన్ను ఎవరైతే ప్రేమించరో నా ఆజ్ఞలను వాడు గైకొనలేదు. నిజంగానే గైకొనలేదు. నా ఆజ్ఞలు ఎవరైతే గైకొంటారో, నా ఆజ్ఞలు ఎవరైతే వారు వింటారో, అందులో పాలు పొందుతారో, నా ఆజ్ఞలు ఎవరు హృదయములైతే ఉంచబడతారో వారు నన్ను ప్రేమించినట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్తలో మరొక మాట ఏమంటదంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను. లోకములో ఉన్న ప్రజలందరినీ కూడా యేసయ్య ఏం చేశాడంటే ప్రేమించాడు. ఆయన ఎలాగో ప్రేమించాడో తెలుసా? అపారమైన ప్రేమ, అపారమైన ప్రేమతో చూపించాడు. అపారమైన ప్రేమతో ఆశీర్వదించాడు. అపారమైనటువంటి ప్రేమతో ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వాదకరంగా నడిపించాడు. వారిని కౌగలించుకున్నాడు, వారిని ఎత్తుకున్నాడు. కంటి బాబు వలె యేసయ్య ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనలో ఎలాంటి ప్రేమ ఉంది? ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసయ్య మీద ఎలాంటి ప్రేమ ఉంది? యేసయ్య మీద ఎలాంటి ప్రేమతో మనం ముందుకు వెళుతున్నాము? ఎలాంటి ప్రేమతో మనం నడుచుకుంటూ ఉన్నాము? ఆయన నిజమే, ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఏం చేశాడు? ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆత్మీయ జీవితంలో మనకు ముందుకు వెళ్ళిపోతున్నాం. దేవునికి స్తోత్రం. నిజమే, ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం వెళ్తున్నాం. మనం ఎలా ప్రేమిస్తున్నాం? ఏ విధంగా ప్రేమిస్తున్నాం? ఆయన ఎలా ప్రేమించాడో తెలుసా? వాక్యాన్ని గైకొనాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని జాగ్రత్తగా మనము చూడాలి. దైవజనులు చెప్పబడినప్పుడు ఆ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా నెమరు వేయాలి. ఆ వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలి. అశ్రద్ధగా వినకూడదు, అజ్ఞానముగా ఉండకూడదు. భయభక్తులతో దేవుని యొక్క సన్నిధిలో ఆ వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు నువ్వు యేసయ్యను ప్రేమించినట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకానుసారమైన ప్రేమ కంటే ఆత్మీయమైనటువంటి ప్రేమ గొప్పది. ఆత్మీయమైనటువంటి ప్రేమ, వాత్సల్యత, కనికరాన్ని దేవుడు మనకి ఇచ్చాడంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనలను అందరూ ప్రేమిస్తారు. ఏం చేస్తారు? అందరూ ప్రేమిస్తారు. అందరూ ప్రేమిస్తారు. లోకంలో ఉన్న బిడ్డలందరూ కూడా ప్రేమిస్తారు. యేసయ్య అందరికంటే ముందు మనలను ప్రేమించిన వాడు. యేసయ్య ప్రేమ ఎలాంటిదో తెలుసా? అన్నైనా, అక్కైనా, లేకపోతే తోడుకోడలైనా, లేకపోతే బావగారైనా, ఎవరైనా ఆ ప్రేమ యేసయ్యలో ఉన్నటువంటి ప్రేమ వాళ్ళకి దయచేసి ఆ ప్రేమ ద్వారా మనకు ఇస్తా ఉన్నాడు, మనకి ఇచ్చి మనల్ని నడిపిస్తా ఉన్నాడు. లేకపోతే వాళ్ళని ప్రేమించగలరు మనల్ని? చూడండి, వారు ఎలా ప్రేమించగలరు మనల్ని? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య ప్రేమ వారు పొందుకున్నారు కనుక ఆ పొందుకున్నటువంటి ప్రేమను మనకి ఇచ్చాడు కదా, మనం అనుభవిస్తున్నాము కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని ఈ ప్రేమ సొంత ప్రేమ కాదు, లేకపోతే అజ్ఞానంతో కూడినటువంటి ప్రేమ కాదు. ఆ ప్రేమ ఎలా వచ్చిందో తెలుసా? యేసయ్య సిలువలో నుండి ఆయన రక్తముతో ప్రోక్షించబడినటువంటి ఆ ప్రేమ వాత్సల్యత యేసయ్య మనకు దయచేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనలోనికి రండి. 119వ కీర్తనలోనికి రండి. 119వ కీర్తన, 119వ కీర్తనలో 4-5 చరణాలు మనం చదువుకుందాం. నీ ఆజ్ఞలు జాగ్రత్తగా గైకొనవల్లని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను నే గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆజ్ఞలను మనం ఏం చేయాలి? జాగ్రత్తగా గైకొనాలి. ఏం చేయాలి? జాగ్రత్తగా గైకొనాలి. జాగ్రత్తగా గైకొన్న వాడు ఎవరు? దావీదు గారు.
దావీదు గారే కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్త్రులు ఉన్నారు, చాలా మంది పరిశుద్ధులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? దేవుని యొక్క ఆజ్ఞలను వారు గైకొన్నారు. దేవుని యొక్క ఆజ్ఞల ద్వారా గైకొని వారు ముందుకు నడిచారు. సుదీర్ఘ కాలము వరకు కూడా వారు నడిచారు. అంటే యేసయ్య ప్రేమను వారు పొందుకున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. రెండోది, యేసయ్యను ప్రేమిస్తే చెడుతనము నుండి అసహ్యించుకోవాలి. ఎవరిని? యేసయ్యను ప్రేమిస్తే చెడుతనము నుండి అసహ్యించుకోవాలి. కీర్తన గ్రంథము 97వ కీర్తన తీయండి. 97వ కీర్తన 10వ చరణం చూడండి. యెహోవాను ప్రేమించువారులారా తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దావీదుకారుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే, యెహోవాను ప్రేమించువారులారా, ఎవరారా? యెహోవాను ప్రేమించువారులారా చెడుతనము నుండి మీరేం చేయాలి? అసహ్యించుకోవాలి. అది చెడుతనము మన మధ్యకి రాకూడదు, మన చెవులోకి రాకూడదు, మన హృదయాల్లోకి రాకూడదు, మన మనసులోకి రాకూడదు. అది చెడుతనము ఉంటే యేసయ్యను మనము ప్రేమించలేము. చెడుతనము ఉంటే యేసయ్యను గౌరవించలేము. చెడుతనము ఉంటే వాక్యాన్ని చదవలేము. చెడుతనము ఉంటే ఆయన ఆజ్ఞలను మనము ప్రేమించలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెడుతనము మనలో ఉంది అంటే ఆ చెడుతనము నుండి దూరంగా నెట్టబడాలి, దూరంగా తొలగించబడాలి. అందుకనే యోసేపు మనకి కనబడుతూ ఉన్నాడు. పాప నిబంధన గ్రంథములో నుండి యోసేపు మనకి కనబడుతూ ఉన్నాడు. చెడుతనము నుండి ఏం చేశాడు? దూరంగా పారిపోయాడు. దూరంగా పారిపోయాడు. అమ్మా, నువ్వు తల్లి లాంటి దానువు, నీవు నాకు తల్లి లాంటి దానువు. ఇలాంటిది నాకు అలవాటు లేదు సుమా. ఎలాంటి పనులు చేయకూడదు మనము, ఎలాంటి పరిస్థితులు మనకు వద్దు అని చెప్పి పాపమును చూసి పరిగెత్తి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యవనస్తులైనా యవనస్తురాలువైనా స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనప్పటికీ కూడా యేసయ్య రక్తములో ఒక్కసారి కడగబడిన తరువాత చెడుతనము అనేది మన హృదయంలో రాకూడదు. అది ఒకవేళ వస్తే గాక యేసు నామములో వాటిని బంధించి యేసు నామములో దానిని అనగతులకి యేసు నామములో దూరంగా నెట్టబడాలి. అప్పుడు యేసయ్యను మనము ప్రేమించినట్టు. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఇంకా మనం చూస్తూ ఉంటుంటే రోమీయులకు రాసిన పత్రిక తీయండి. చాలా ఉన్నాయి, కొంత మాత్రమే చెప్తారు. రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 12వ అధ్యాయం 12-19 వచనం చదువుదాం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతను చూడియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము విందును అని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. పగ తీర్చుకోవడం ఎవరి స్వాధీనంలో ఉంది? ఎవరి స్వాధీనంలో ఉంది? దేవుని స్వాధీనములో ఉంది. ఎవరి స్వాధీనంలో ఉంది? పగ తీర్చే పని నీది కాదుగా అన్నాడు. అనడం లేదా? ఇంకా పగతో మనకెందుకు? అర్థమవుతుందా? ఒక వ్యక్తి మీద మనకు కోపం ఉద్రేకాలు ఉన్నాయనుకో, ఎవరు? యేసు రక్తంలో కడగబడిన బిడ్డల కొరకు చెప్తున్నారు. పగలో ప్రతీకారాలు ఏమైనా ఉన్నాయనుకో, ఎవరికి చెప్పాలి? యేసయ్యకి చెప్పి పగ తీర్చుకోవడం నా పని కాదు అన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? యేసయ్యా, నీవే న్యాయం చేయనైనా, నీవే కృప చూపించమని
దేవుని మీద భారం పెట్టి మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగా ఇచ్చుకున్నట్టు నీ వంశంలో లేదు, లేకపోతే నీ హృదయంలో లేదు. ఇది నా చిత్తము అన్నాడు, ఇది నా ఇష్టము అన్నాడు. ఆయన తెలియదా? పగ అనేది మానవులో ఉన్నటువంటి భయంకరమైనటువంటి కోపం, ఉద్రేకం. ఒక వ్యక్తి మనకి కనబడుతూ ఉంటాడు. ఆ వ్యక్తిలో ఎలా ఉంటుందంటే పగ. నిజంగా వానికంటే ఒక త్రాచుపామే చాలా బెస్ట్ అనిపిస్తుంది. అంత కోప ఉద్రేకాలు ఉంటే, అంత కోప ఉద్రేకాలు ఉండగలిగితే యేసయ్యను ప్రేమించలేమా? ఎవరిని ప్రేమించలేము? యేసయ్యను మనము ప్రేమించలేము. యేసయ్యను మనము ప్రేమించాలంటే ప్రతీకారాలు, కోపాలు, లేకపోతే వాళ్ళ మీద కోపం, వీళ్ళ మీద కోపం, వాళ్ళ మీద కోపం, వీళ్ళ కోపం, వీళ్ళ మీద కోపం, ఇవన్నీ కూడా ఏం చేయాలా? తీసివేయాలి, దూరపరచబడాలి. నువ్వు యేసు రక్తములో కడిగిన బిడ్డవైతే నీలో ఉన్న ఉద్రేకం, నీలో ఉన్న కోపం, నీలో ఉన్నటువంటి ఈ యొక్క విషముతో ఉన్నటువంటిది ఏదైనా ఉంటే కాక యేసు నామములో దూరముగా తొలగించబడుదుముగా. కొంతమంది చెప్తున్నారు, ఎవరో కానీ గట్టిగా చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైంది. ఎంతవరకు ఎవరు అర్థం కాలేదనుకుంటున్నాను. చూడండి, గమనించండి దేవుని పెట్టిలాగా. పాపము అనేది మన హృదయములో చెప్పాలి, మన హృదయములో ఉండకూడదు. వాటిని ఏం చేయాలి? మనము దూరపరచబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండంలోనికి రండి. 21వ అధ్యాయం 21వ అధ్యాయం 21 18 నుండి చదవండి. ఒకని కుమారుడు మొండువాడై తిరగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వెనకయుండి వారు అతన్ని శిక్షించిన తరువాతేను అతడు వారికి విధేయుడు కాకపోయిన యెడల అతని తల్లిదండ్రులు అతని పట్టుకొని ఊరి గవిని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతను తీసుకుని వచ్చి, మా కుమారుడైన వీడు మొండువాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిపోతును త్రాగుబోతును అయ్యనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతని చావగొట్టవలెను. అట్లు వారి చెడుతనమును మీ మధ్య నుండి పరిహరించుదుము. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ విని భయపడుదురు. దేవునికి స్తోత్రం. ఈ ఉపమానం మీరు విన్నారా? ఈ చదవబడిగా మీరు విన్నారా? ఒక కుమారుడంట మొండువాడై ఉన్నాడంట. మొండుడు, తిరగబడేవాడు, ఏదైనా చేసేవాడు, మాట విననివాడు, మాట వినలేవాడు, మాట విననివాడు ఏం చేస్తాడు? ఏదైనా చేయగలడానికి వాడు ఎప్పుడూ కూడా సిద్ధముగానే ఉంటాడు. తల్లి మాట వినక, తండ్రి మాట వినక, దేవుని మాట వినక, పెద్దల మాట వినక వాడు అంతకి వెనకపోతే కాక అప్పుడు ఏం చేస్తారంట? ఊరి గవిని యొద్దకు తీసుకుని వచ్చంట వాడిని నిలబెట్టి, ఎందుకు అలాంటి శిక్ష ఎందుకు? ఒకవేళ కొట్టలేదనుకో, ఒకవేళ శిక్ష విధించలేదనుకో, అలాంటి పరిస్థితి ఆ వ్యక్తికి లేదనుకో, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి పాపదోషమును బట్టంట 100 మంది తెచ్చుకుంటారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి ఆజ్ఞది. ఆ ఆజ్ఞ ప్రకారంగా ఏం చేసేవారంట? ఊరి గవిని యొద్దకు తీసుకుని వచ్చి వాడిలో ఉన్నటువంటి పాప ఉద్రేకము వాడిలో ఉంది కాబట్టి రాళ్లతో కొట్టమని ఆనాడు
చెప్పబడి ఉన్నటువంటి మాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండు విషయాలు నేను మీకు చెప్పగలిగాను. మూడవదిగా మనం చూస్తే యేసయ్యను ప్రేమిస్తే ఈ లోక భోగాలు విడిచిపెట్టాలి. ఏం చేయాలమ్మా? యేసయ్యను ప్రేమిస్తే ఏం చేయాలంట? ఈ లోక భోగాలు విడిచిపెట్టాలి. మత్తయి సువార్తలోనికి రండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 19వ అధ్యాయంలోను 19:29 వచనం. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంట? తల్లిదండ్రులు ఏం చేయాలి? తర్వాత అక్క చెల్లెండ్రులు కూడా విడిచిపెట్టేసి ఏం చేయాలి? చెప్పండి. రాయబడింది కదా, దేవుని యొక్క ఆజ్ఞను గైకొని ఏం చేయమనుంది? మీరును ఏదో వచనము, ఎండ్లనైనను విడిచిపెట్టి ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఎన్ని రెట్లు? 100 రెట్లు పొందును. మీరైతే ఏం చేయాలంట? మీరైతే ఏం చేయాలి? మీకున్న భయం ఏంటి నాకు బాగా తెలుసు. ఒకవేళ ఈరోజు మనకున్నటువంటి కొంపలు, మనకున్నటువంటి ఇండ్లు, మనకున్నటువంటి ఆస్తులు, లేకపోతే మనకున్నటువంటి గేదెలు ఇస్తారా, మనకున్నటువంటి ఆవులు, ఇవన్నీ కూడా విడిచిపెట్టేయాలా? ఆలోచిస్తున్నారా? ఆలోచించకండి. ఈ లోకం శాశ్వతమైంది కాదు. ఈ లోకం శాశ్వతమైనది కాదు. మన గృహాలు శాశ్వతమైనవి కాదు. మనము శాశ్వతమైనవి కాదు. శాశ్వతమైన రాజ్యం ఒకటి, శాశ్వతమైనది లోకం ఒకటి, శాశ్వతమైనది మన ఊరు ఉంది, శాశ్వతమైనది మన స్టాంప్ ఉంది, శాశ్వతమైనది మన అడ్రస్ ఉంది. మన అడ్రస్ మారిపోతుంది. మన అడ్రస్ అక్కడికే వెళ్తుంది. మన లెటర్ అక్కడికే వస్తుంది. పోస్ట్ ద్వారా అమౌంట్ కూడా అక్కడికే వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నాన్నగారి పరిచర్యలోకి ఎలా వచ్చేది? ఆస్తులన్నీ కూడబెట్టుకుని వచ్చాయి. ఎలా వచ్చాయి? అంటే నాకు తెలిసినంత వరకు చిన్నప్పుడు అసలు ఈ ఊరు అవి మారుతాయి. ఈ ఊరికి మాకు సంబంధం లేదు. ఎక్కడో గంగలగుర్తి అగ్రహారం లేదా బండాలంక ఆ ప్రాంతం నుండి దేవుడు సేవకుల్ని పిలిచాడు. ఎలా పిలిచాడు? దేవుని యొక్క స్వరముతో, నోటి మాటతో పేరు పెట్టి పిలిచాడు. అంతేగాని వారికి ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. దేవుని యొక్క పరిచర్య నిమిత్తమై నా సేవ చేయాలన్నప్పుడు పట్టుబట్టలతో వచ్చేసాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పట్టుబట్టలతో వచ్చేసారు. పట్టుబట్టలతో వచ్చినప్పుడు వారు చేసినటువంటి సేవ ఈ రోజు ఏ నాయకుడైనా, ఏ సేవకుడైనా చేయగలిగే సత్తా ఏమైనా ఉందా? నేనైనా చేయగలనా? లేకపోతే మా తమ్ముడైనా చేయగలడా? ఎవరికో కూడా చేయగలనా? అంత బలమైనటువంటి సేవ, ఓర్పు, సహనము. అవసరమైతే అన్ని వదిలిపెట్టుకోవాలి. సేవ గురించి ఏం పెట్టుకోవాలి? అన్ని వదిలిపెట్టుకుని వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. అబ్రహాము గారు ఏం చేశాడంట? అబ్రహామా, ఇదిగో నేను చెప్పే మాట విను. ఈ ఊరు వదిలిపెట్టు, ఈ దేశాన్ని వదిలిపెట్టు, రక్త సంబంధం వదిలిపెట్టు. నేను చూపించే దేశానికి నీవు వెళ్ళు. నేను చూపించే ఊరికి నీవు వెళ్ళు. గొప్ప జనముగా నిన్ను చేస్తాను. నువ్వు ఆశీర్వాదకరముగా ఉండాలంటే, దీవించబడేవాడుగా ఉండాలంటే నేను
నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అన్నాడు. నేను అన్నాడు అబ్రహాం. ఒకవేళ అలాగంటే ఆశీర్వాదం దొరికినా విస్తారమైన ప్రజలు వస్తారా? నీకున్నటువంటి కుటుంబం ఒకటే, కానీ ఆత్మీయమైనటువంటి సంతానమును నక్షత్రాలు లెక్క పెట్టగలవా? లెక్క పెట్టలేనైనా. ఇసుక రేణువులు లెక్క పెట్టగలవా? లెక్క పెట్టలేనైనా. అంత విస్తారమైనటువంటి ఆశీర్వాదమైనటువంటి ఆత్మీయమైనటువంటి సంతానమును నేను నీకు ఇస్తా ఉన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్నప్పుడు మా పెదనాన్న గారిని చూసి చాలా భయం వచ్చేసింది. నాకనే కాదు, మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా భయం వచ్చేసింది. నిజంగా ఆయన వస్తున్నారు అంటే నిజంగా ఒక పరిశుద్ధాత్మ దేవుడు మన ఇంటికి వచ్చినట్టే అనిపించింది. నిజంగా ఆయన చూస్తే వణుకు వచ్చేసింది. అప్పట్లో ఫోటోలకి తిరిగేవాళ్ళు. ఫోటోలకి తిరుగుతున్నటువంటి సమయంలోనూ మ్యాంట్లీ లైట్ ఉంటుంది. ఏమంటారు? ఏదో అంటారు, నాకు తెలియదు. ఆ లైట్ తీసుకొని తిప్పలు, అప్పుడు తిప్పలు ఎలా ఉంటాయో చెప్తున్నాను. ఈ రోజు తిప్పలు ఎలా ఉన్నాయో చూడండి. ఈ రోజు తిప్పలు లేవు ఏ సేవకుడికి కూడా. టిప్ టాప్, తెల్ల సత్తు, తెల్ల ప్యాంటు, బండి, టక్కు, టై, తర్వాత షూ, తర్వాత శుభ్రంగాని ఆ బైబిల్ తెచ్చేవాడు ఇంకొకడు ఉంటాడు, వాటర్ బాటిల్ తెచ్చేవాడు ఇంకొకడు ఉంటాడు, లాలు తెచ్చేవాడు ఇంకొకడు ఉంటాడు. ఆ పాస్టర్ గారి భోజనం చేయడానికి కూడా వాళ్ళ పాపం వాళ్ళు ఏ బిల్లు వేశారు బాబు, ఎందుకు నిలబడ్డారు బాబు అనుకుంటారు. అసిస్టెంట్, ఆ పాస్టర్ అసిస్టెంట్లు అక్కడ ఒకడు ఉంటాడు, ఇక్కడ ఒకడు ఉంటాడు. ఏంటో బాబు, ఏడు బాధ ఏంటో బాబు అంటున్నా. పాస్టర్ గారు ఏం చూడండి కానీ వీళ్ళు ఎందుకు చూస్తారు మీకు ఈ బాధ ఏంటో బాబు, ఎవరు బాబు వెళ్ళి నిలబెట్టింది ఏంటో బాబు అనేసి అనిపిస్తుంది ఒక్కోసారి. అప్పుడు ఇలాంటిది సెక్యూరిటీ లేదు. ఒక్క ఆయనే ఓ చేతులు ఈ లైట్ పెట్టుకోవడం, ఓ చేతులు డ్రోన్ పెట్టుకోవడం. అర్థమైంది? ఓ చేతి కట్టుకొని కొట్లంట, చేళ్ళంట. లేకపోతే వర్షం ఏమన్నా వస్తే ఎంత పొడిగిని ఆ భయంకరమైన బాళ్ళను బ్యాంకు లెగ తీసుకుని వెళుతున్నటువంటి దినాలు ఆ రోజుల్లో, ఆ రోజున చేసినటువంటి సేవలో యేసయ్యను భయంకరమైనటువంటి పరిస్థితి అన్నమాట, భయంకరమైన స్థితిగతులు అన్నమాట. ఆ రోజు ఆ పక్క ఏమో పెద్దనాన్నగారు, ఈ పక్క ఏమో నాన్నగారు, వాళ్ళు అంతగానో కన్నీరు కాచి వారు వేసే విత్తనాల ద్వారా ఫలింపు దయచేసి విస్తారమైనటువంటి ప్రజలు వచ్చి విస్తారమైనటువంటి రోడ్లన్నీ కూడా వేయబడి భయంకరమైన పుంతలు కూడా మారిపోయి, ఇల్లులు మారిపోయి, వీధులు మారిపోయి, అన్ని మారిపోతే ఇప్పుడు మనోడు బయలుదేరా. ఎవరు మనోళ్ళు అంటే ఎవరు? మీరు అనుకున్నారా? మీరు కాదు. మనోడు ఇప్పుడు బయలుదేరా. ఏంటంటే సంఖ్యలు బైబిల్ ఇచ్చుకున్నారంటే దాని పక్కన పాటల పుస్తకం కూడా ఉండదు, సంఖ్యలో బైబిల్ ఉంటుందండి. ఆ బైబిల్ పెట్టుకొని వాహనం పట్టుకొని వెనకాలేమో అసిస్టెంట్లో ఇద్దరు ముగ్గురు ఉండి వెళ్తేనే అక్కడ అయ్యగారి ప్రసంగం చేస్తున్నాడు. అక్కడ లేకపోతే ప్రసంగం చెయ్యి. ఏ సేవ మంచిది చెప్పండి, ఏ సేవ మంచిదో చెప్పండి. కష్టపడి ఉన్నటువంటి సేవ చాలా ఆశీర్వాదకరమైనటువంటి సేవ. చిన్నప్పుడు చూసి చాలా భయపడేవారు. లైట్ గ్యాస్ సరిగ్గా పట్టుకోలేదా, ఎలా చేతి పని చేయలేదా? మా పెద్దనాన్న డైరెక్ట్గా అడిగిపోతున్నాం తెలుసా. నాన్నగారు కూడా అంత అన్ని మాటలు అందరేమో, కానీ మా పెద్దనాన్న గారి దగ్గర మాత్రం ఎక్కువ భయపడిపోయాడు. కానీ ఆయన దగ్గర భయపడటం కనుక ఇప్పుడు మా నాన్నగారి దగ్గర మేము ఇంకా భయపడుతున్నాము కనుక దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, దీవించాడు, బలపరిచాడు. లేకపోతే వాక్యం చెప్పగలనా? వాక్యం ఎలాగ చెప్పాలో తెలియదు, వాక్యం ఏ విధంగా చెప్పాలో తెలియదు. అయినా కృపాసత్య సంపూర్ణమైనటువంటి పరమ తండ్రి ఆయన ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి మేము నేర్చుకుంటూ ఉన్నాం.
దేవునికి స్తోత్రం. బైబిల్ అంత వచ్చేలేదు మాకు, గోరంత మాత్రమే బైబిల్లో మేము నేర్చుకోండి. ఇంకా నేర్చుకోవాల్సిన బోల్డ్ ఉన్నాయి మాకు, తెలుసా? బోలులు ఉన్నాయండి మాకు, బోలులు ఉన్నాయి నేర్చుకోవాల్సి. ఒక ప్రసంగ చేసినంత మాత్రమే బడ ఇచ్చేసుకొని అంత నాకు వచ్చేసింది అని చెప్పే రకం కాదు. ఇంకా నేను నేర్చుకోవాలనుకుంటాను. ఎవరు ప్రసంగ చేసినా నేను రాసుకుంటాను. ప్రభు నాకు ఇచ్చినటువంటి జ్ఞానం అయితే దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఆనాడు సేవా పరిస్థితిలో అలా ఉండేది. నా దగ్గరికి ఒకసారి భయంకరమైన పక్షకాలం. అలాంటి కామెడీ టైంలో కూడా ఏం చేశారో తెలుసా? భయంకరమైన నీటిలో నడిచి వెళ్ళి మీటింగులు పెట్టి వచ్చేవారు. ఆ దినాలన్నీ కూడా నాకు గుర్తు లేకపోలేదు, ప్రతిదీ కూడా గుర్తుంది నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా సేవలో ఏం చేస్తా ఉన్నారు? వాడబడుతూ ఉన్నారు. ఇంకా సేవలో అభివృద్ధిలోకి వెళుతూ ఉన్నారు. ఇంకను ఒకవేళ సంఘములో నుండి బయటకు వెళ్ళిపోతే రెట్టింపు కొలది ప్రభు తీసుకొని వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత దేవుని బిడ్డలారా, ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్పింది ఏంటంటే, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనలను ఆశీర్వదించడానికి, మనలను దీవించడానికి, మనలను బలపరచబడ్డానికి ఆయన ఏమై ఉన్నాడు? మన మధ్య ఉన్నాడు. యేసయ్యను ప్రేమిస్తే ఈ లోక భోగాలన్నీ కూడా విడిచిపెట్టవలసిందే. విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు ప్రజలు ఏమంటున్నారో తెలుసా? ఈ రోజు ప్రజలు దేవుని యొక్క వాక్యం వినడం లేదు, దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించడం లేదు. ఒక ఇంటి దగ్గర కాకమ్మ కథలు ఏమైనా కౌలు చెప్పుకున్నారనుకో, ఏం చేస్తారు? గుడ్లు అప్పించి ఎంత ఏం చెప్తున్నాడా, ఏం ఎందామా, చెవులు కోసుకుంటూ ఆ చెవులు ఎలా పెట్టుకుని ఇలా వింటాడు. ఎందుకు తెలుసా? ఎందుకు అడగని చెప్తాడు. ఎందుకో తెలుసా? ఇంకో 10 మంది చెప్తారు. హల్లెలూయా. దేవుని మాట విని దేవుని మాట పంచు, నేను ఆశీర్వదించాను. దేవుని మాటలు నువ్వు విని దేవుని మాటలు ఒక ఆత్మీయమైనటువంటి ఆహారముగా నువ్వు భుజించి 10 మందికి పంచితే వాళ్ళు గొప్పతనం ఏంటో నేర్చుకుంటారు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఇంకా 4వదిగా మనం చూస్తూ ఉంటే, యేసయ్యను ప్రేమిస్తే మంచి అర్హతలు ఏమైనా ఉంటే మంచి అర్హతలు పోగొట్టుకొని యేసయ్యను వెంబడించడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. ఎబ్రీయులకు రాసిన పత్రిక తీయండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. 11వ అధ్యాయం 24, 25. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారులను అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. యాలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏమని ఉంది? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై ఎంత గొప్ప భాగ్యం అనుకున్నాడు. ఏంటంట? చెప్పండి. అవమానం ఏంటి? తెలియని దానికి నింద, మనము చేయలేని దానికి నింద, లేకపోతే ఈ మాట నువ్వు అన్నావు నేను అనలేదంటాడు నింద. ప్రతిదానికి నింద. ఆ నిందలో పాలు పొందుతూ ఉన్నాడు మోషే గారు. ఈ నింద నాకు గొప్ప మేలు అంటున్నాడు, నాకు ఆశీర్వాదం అంటున్నాడు, నాకు దీవెన అంటున్నాడు, ఈ నింద గొప్ప భాగ్యం అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మీద కూడా నిందలు వస్తాయి.
అవమానాలు వస్తాయి. ఏమంటే అర్థమవుతుందా? బైబిల్లో ఒక మాట ఉంది, లేని వార్తను పుట్టించకూడదు అనే. ఏ వార్తను? ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి, ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి, ఉన్నది ఉన్నట్టుగానే నేర్పించబడాలి, ఉన్నది ఉన్నట్టుగానే మన నోటి మాట రావాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత దేవుడి బిడ్డలారా, ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడింది ఏంటంటే, యేసయ్యను ప్రేమిస్తే ఈ లోకములో ఉన్నటువంటి నిందలన్నీ కూడా మన నెత్తి మీద పెట్టుకుని మనం భరించవలసిందే. ఎవరైతే భరిస్తారో, ఎవరైతే ఆ నింద ద్వారా ముందుకు వెళ్తారో, ఇది నాకు మేలు అనుకుంటారు, ఇది నాకు మంచి భాగ్యం అనుకుంటారు, వారికి ఏముంటది? ఆశీర్వాదం కలుగుతుందంట. మోషే గారికి ఏం కలిగిందంట? ఆశీర్వాదం కలిగిందంట, మేలు కలిగిందంట. దేవుడికి స్తోత్రం కలిగిందంట. హల్లెలూయా. చివరి మాట చెప్పేసి నేను ముగించేస్తాను. యేసయ్యను ప్రేమిస్తే నిందించబడాలి, హింసించబడాలి. మొదటి పేతురు రాసిన పత్రిక తీయండి. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకుందాం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన యెడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన యెడల. ఎవరికి రావాలి ఇప్పుడు నిందలు, అవమానాలు? ఎవరికి రావాలి? బయట ఉన్న వారికి, మనక? చెప్పండి, మనకు రావాలి. మనకు రావడం వలన మేలు ఉందా లేదా? ఆశీర్వాదం ఉందా లేదా? దీవెనలు ఉన్నాయా లేవా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడితే ఏంటంటే, యేసు రక్తంలో కడగబడిన తరువాత ఈ నింద అనేది ప్రతి విశ్వాసికి చాలా అవసరం అన్నమాట. అవమానం అనేది ప్రతి బిడ్డకు చాలా అవసరమై ఉన్నదన్నమాట. అవమానము, నిందలు, ఎంతో శోధనలు, ఆ శోధనలో నుండి, నిందల్లో నుండి, అవమానంలో నుండి దేవుడు మనలను విడిపింపదయచేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనం చూస్తూ ఉంటుంటే, వాక్యములు ఇంకా చూస్తే, లోకాసు సువార్తలో ఒక మాట ఉంది. లోకాసు సువార్తలో ఒక మాట ఉంది. 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం 22వ వచనం మనం చదువుకుందాం. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు ఎవరి దగ్గర? మనుషులు ఏం చేస్తారంట? ద్వేషిస్తారంట. ఏం చేస్తారంటే, మనుషులు మనల్ని ద్వేషిస్తారంట. ఆత్మీయతలు మనం అన్ని కూడా నేర్చుకుంటాం అనుకోండి. ఆరాధన, పాటలు, సంగీతం, వాయిద్యం, చక్కటి స్వయం, చక్కటి వాక్యము, చక్కటి ప్రసన్నత మనం అనుభవిస్తున్నాం అనుకోండి. మనుష్యులు పేర్లు పెడతారంట, వెలివేస్తారంట, నిందిస్తారంట, అవమానం చేస్తారంట. నన్ను ఇలాగన్నాడే, లేకపోతే నన్ను ఇలాగన్నదే అనేసి పౌరుషం చూపించాలని కలపడండి. హల్లెలూయా. నా నింద ఇది చాలా చిన్న నింద అనుకోవాలి, నా అవమానము చిన్న అవమానం అనుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనము చూస్తూ ఉంటుంటే 20 లోకాసు సువార్త 21:21లో ఒక మాట ఉంది. 21:12 వచనం చదవండి. ఇవన్నీ జరగక మునుపు
వారి మిమ్మును బలత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మును రాజుల యొద్దకు అధిపతుల యొద్దకు తీసుకుని పోయి సమాజ మందిరములకును సరసాలకును అప్పగించి హింసింతులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగని 2వ తిమోతి రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. కంగారు ఒకరిని బుక్ చేస్తాను నేను. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకుందాం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తును ఎవరండి? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ ఏమవుతారు? హింస పొందుతారంట. యేసు రక్తంలో కడగబడి, యేసు రక్తము ద్వారా ప్రోక్షించబడి, యేసు రక్తము ద్వారా ప్రత్యేకించబడి ఆరాధన చేసేవారు, పరిశుద్ధులు, ఆత్మాభిషేకం పొందుకున్నవారు, నీతిగా నడిచేవారు. వ్యవస్థల మీదకి నింద వస్తారంట. ఈ నింద, ఈ హింస నాకు గొప్ప భాగ్యం అంటున్నాడే. దేవునికి స్తోత్రం. నేను ధన్యుడను అంటున్నాడు. నేను ధన్యుడను, నేను ధన్యురాలని చెబుతూ ఉన్నా. నిజంగా మనకు ధన్యులు కావాలంటే ఇవన్నీ కూడా అనుభవించవలసింది. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఎలాగో అనుభవిస్తా ఉన్నారో యేసయ్యను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు, పాటలు పాడి ఆనందించెదం. ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు, పాటలు పాడి ఆనందించెదం. ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. పల్లెటూళ్ళ కాకైన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. పల్లెటూళ్ళ కాకైన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. హల్లెలూయా. ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా. ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు, పాటలు పాడి ఆనందించెదం. ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. హల్లెలూయా. హల్లెలూయా. హింసపడాలన్న యేసు రక్తములో కడగబడిన తరువాత హింసలనేది మనకు ఉండాలి, నిందలనేది మనకు ఉండాలి. ఎవరైతే అలా ఉంటారు? యేసయ్యను ప్రేమించినట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మాయి మీద ఆప్రాలు ఒక ప్రేమ గురించి అది ఏం చేస్తున్నాడు? సీక్రెట్గా డబ్బు, సీక్రెట్గా పీరువా దగ్గరికి వచ్చి దొంగతనం డబ్బు తీసుకుని వచ్చి సీక్రెట్గా అమ్మాయిని జాగ్రత్తగా బయటికి రప్పించి మాట్లాడి ఆప్రాలు 2 అక్షరాలు ప్రేమ గురించి ఎంత పొగలు చేస్తా ఉన్నాడు? అంత చేసిన నిజమైన ప్రేమ దొరుకుతుందా? చెప్పండి. అంత అబద్ధమే. మోసం మోసం మోసం. అందము, సౌందర్యము వ్యర్థమే వ్యర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వ్యర్థమే వ్యర్థం. ఆ ప్రేమ మనకు ఏ ప్రేమ కావాలి? యేసయ్య ప్రేమ కావాలి మనకు. యేసయ్య ప్రేమను పొందుకోవాలి మనకు.
యేసయ్య ప్రేమను పొందుకోవాలంటే ఎంత కఠినమైన ఉన్నారో చూసారా. ఇంకా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, మీకు చూపించలేదు నేను, టైం అయిపోయింది కనుక దేవుని బిడ్డలారా వాక్యానుసారముగా మనం ఏం చేయాలో తెలుసా? యేసయ్యను ప్రేమించడం నేర్చుకోవాలి. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని అందరూ కూడా మోకరించండి. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోండి. అందరూ కూడా ఏకీభవించండి. ఒక్క నిమిషం పాటు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. యేసయ్యా, నీ ప్రేమ నా జీవితంలో కొలువైందేమో. నిన్ను ఇష్టానుసారముగా, మనసారముగా, హృదయానుసారం నేను ప్రేమించలేకపోతున్నానే. దేవా, మా హృదయాలు, మా యొక్క మనసు నీ సన్నిధిలోనైనా నిన్ను ప్రేమించి బిడ్డలుగానైనా మమ్మల్ని చేయండి. నీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని చేయండి. ఎన్నో హింసలు కావచ్చు, ఎన్నో నిందలు కావచ్చు, ఎన్నో అవమానాలు కావచ్చు, ఎన్నో బాధలు మా జీవితంలో ఉండొచ్చు. ఎవరైతే నిందలు పొందుతారో, ఎవరైతే అవమానములు పొందుతారో, నన్ను ప్రేమించినట్టు నా ఆజ్ఞలను కైకొనాలని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. అందరు ప్రార్థన చేయండి. అందరూ కూడా ఆయన ప్రేమను పొందుకోవాలి. ఆయన ప్రేమను ఈ పగటి వేళ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనకు పంచాడు, మనకు ఇచ్చాడు. సిలువలో చింతన రక్తము ద్వారా యథార్థమైన ప్రేమను మనకు ఇచ్చాడు. నిన్ను ప్రేమించేవారు, నిన్ను గౌరవించేవారు, నీతో మాట్లాడేవారు, నీతో సహవాసం చేసేవారు, నిన్ను ఇష్టపడేవారు యేసయ్య మన మధ్య ఉన్నాడనే సత్యాన్ని నీవు మరువబోకు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంధిస్తూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమించేదల్ అధికముగా ఆరాధింతుల్ ఆసక్తితో ప్రేమించేదల్ అధికముగా ఆరాధింతుల్ ఆసక్తితో పూర్ణ మనసుతో పూర్ణ బలముతో ప్రేమించేదల్ పూర్ణ మనసుతో
రెండు చేతులు పైకెత్తి దేవునికి గట్టిగా చప్పలు కొడుతూ యేసయ్య రావాలి మహిమపరచుగాక. యేసయ్య నిన్ను ప్రేమించే మనసు, నిన్ను ఆరాధించే మనసు, నిన్ను కీర్తించే మనసు ఆ జీవితంలో దయచేయైనా నీ ఆజ్ఞలను కైకొని నీ ఆజ్ఞలోకి వెళ్ళి నీ ఆజ్ఞలను మేము విని నీ ఆజ్ఞలను మేము అనుసరించి ఈ సన్నిధిలో దయచేసి కలిగించుగా మనసారా ప్రభువును అడుగుదాం, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మా పరమ తండ్రి, మా యేసయ్య, మా ప్రాణనాథుడా, మా రక్షకుడా, ఈ పరిశుద్ధమైన పాద సన్నిధిలో స్తోత్రాలు తెలుసుకోవదాము. నిన్ను ప్రేమించాలంటే, నీ మాటలను మేము అనుసరించాలంటే నీ ఆజ్ఞలను కైకొనాలి. అనగా నీ మాటలను మేము కైకొనాలి. నీ మాటలనైనా హృదయానుసారముగా వినాలి. మా మనసు, మా హృదయాలు యేసయ్యా నీకు అంకితమై ఉండగా మేము వినే మాటలు నీ ఆజ్ఞలను మేము కైకొన్నప్పుడు, నీ ఆజ్ఞల ద్వారా మేము అనుసరిస్తూ ఉన్నప్పుడు హింసలు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, ఎన్నో శోధనలు రావచ్చు, ఎన్నో అపజయాలు మా ఎదుట రావచ్చు. వచ్చిన నిన్ను ప్రేమించే బిడ్డలుగా మమ్మల్ని చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆశీర్వదించండి, మహిమ పొందండి, బలపరచండి, మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థించుకొని వేడుకొనిచున్న మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు తెలియపరుస్తాము.